తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. இல்லைம்மா சொல்லுங்கம்மா, நீங்கள் எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க, எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க? ఎంజిఆర్ యాక్ట్ பண்ணீங்களே, శివాజీవాడ, ఎన్టీ రామారావు, అది అరవోళ్ళు కదా, అది ఇది అడుగుతున్నారన్నమాట. ఏం తిరిగి పార్కరే, నాకు జ్ఞాపకమే లేదయ్యా, ఆ మైండ్లోంచి అది పోయింది, సినిమా స్క్రీనే తుడిపేశాను. అదొక లైఫ్ అయిపోయింది, ఇది ఒక లైఫ్. దీని గురించి అడుగు చెప్తాను. ఇందులో అన్ని కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. అవును, చెప్పండి చెప్పండి. జ్ఞాపకం చూడమ్మా, పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం 6 గంటల దాకా కూర్చొని నా ప్రాణం తీశారు. చెమట కారిపోయి ఫ్యాన్ ఆఫ్ చేశారు. చెప్పండి, అది ఇది బాలచంద్ర గురించి, అది ఇది ఇందుపరం నీలవాణం అది అంటుంటే బుర్ర పిచ్చికిపోయి, బాబు నన్ను వదిలేయండి అని అప్పటి నుంచి, బాబోయ్ నాకు ఇంటర్వ్యూ వద్దండి, నేను ఇవ్వను ఎవరికి అన్నాను. ఆ ఒక ఛానల్ ఇస్తే మళ్ళీ మన క్యాప్టెన్ టీవీ అని ఒక హీరో అన్నాడు కదా, మన విజయకాంత్ நான் போகும் பாதையிலே அப்படின்னு ఒక ఇంటర్వ్యూ. ஏன்னா நான் போகும் பாதை என்ன இருக்கு, முள்ளும் கல்லு தான் இருக்கும், எல்லாம் కష్ట సుఖం ఎல்லாம் ముడిచి పోసి నాకు కుడుక మాట అంటే అమ్మ అమ్మ అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది. ఊరికి బతికినడుతున్నాను అంటే వాళ్ళు అన్నారు 10 నిమిషాలు చెప్తే చాలమ్మా. నేనా నువ్వు 10 నిమిషాలు నా వాళ్ళు అలా 10 నిమిషాలు పొద్దున్న సాయంత్రం దాకా చేశారు, 10 నిమిషాలు అంటారు ఏమన్నా. ఇల్లమ్మా ఇది వేరే టైప్ అమ్మా అన్నారు. సరే అని ఒప్పుకోరు. అలా ఒకరు వచ్చి అడుగుతుంటే పిచ్చి పడిపోయింది అనమాట. కానీ కంప్లీట్ ఇవాళ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం మాకు అదృష్టం అమ్మా. ఏం మాట్లాడానో మీరు, చాలా గొప్పగా మాట్లాడారు. గొప్ప విషయాలు అన్ని, మంచి కరెక్ట్ విషయాలన్నీ బయటపడ్డాయి. ఏంటో అమ్మా, మీరు ఏం కోరుకుంటారు ఇక లైఫ్లో బిఫోర్ వి వైండ్ అప్? నా లైఫ్ ముగించే లోపల వీలైనంత వరకు పుణ్యం తీసుకొని వెళదాం అనుకుంటున్నాను, పుణ్యం సంపాదించుకొని. ఎందుకంటే అందరూ బాగున్నప్పుడు మనం మన లైఫ్ని సెటిల్ చేసుకొని వెళ్ళిపోవటం శుభ్రం. అంటే చెప్పలేమమ్మా, ఈ కాలంలో ఇంకా కాలు చెయ్యి ఆడకుండా మంచం మీద పడుకోవటం నాకు ఇష్టం లేదు. ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండాలి, మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండి భగవంతుడు ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే మంచి మన ధర్మం. కష్టం అంటారా, కష్టపడకుండా చాలా మంది అంటారు కష్టపడకుండా నిద్రలో చేసిపోయి. నేను అలా కోరుకోను. మనం చేసిన పాపాలు కష్టపడవలసి వస్తే కష్టపడదాం. అవును, మన కష్టం ఏదో మనమే పడదు, మన కష్టం ఇంకోరికి పడకూడదు. అవును, మన కష్టం అంటే మనం బెడ్లో ఉండి ఇంకోరికి కష్టం ఇవ్వకూడదు. నా కష్టం ఎంతైనా సరే నేనే అనుభవించేస్తాను, ఎంత కష్టపడాలన్నా అనుభవించేసి నేను పోతాను, కానీ నా కష్టం ఇంకోరికి ఇవ్వను. నా పద్ధతి అదమ్మా, నా కష్టాన్ని నేనే అనుభవిస్తాను. ఎందుకంటే భగవంతుడు దగ్గర అంతే, ఎవరి కష్టం వాడిది. ఇప్పుడు మన కాలుకి దెబ్బ తగిలితే మనం బాధపడాలి, కానీ మీరు ఎవరో బాధపడరు. మా ఆయన ఎప్పుడైనారు, వంగు తింటే మా అక్కయ్య అమ్మ వంగక పడ్డా అనుకో, నీ దెబ్బ నీది, నీ బాధ నీది, నీ బాధ ఇంకోరు తీసుకోలేరు అని చెప్పేవారు అనమాట. అదేలాగా మన కష్టం మనది, మన కష్టం మనం పడాలి. పుణ్యం చేసుకుంటే మంచిగా వెళ్ళిపోతాం. లేకపోతే కష్టపడాల్సి వస్తే దానికి కూడా మనం రెడీగా, కానీ ఇంకోరికి ఇవ్వకూడదు మన కష్టాన్ని. మీరు ఎప్పుడు కళకళలాడుతూ పచ్చగా ఇలాగే ఉంటారమ్మా. నాకు ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పకూడదండి, నా పద్ధతి అంతే. అబద్ధాలంటే మన ప్రాణం పోయే పరిస్థితి వస్తే మనం చెప్పవలసిన, చిన్న దానికి బాత్రూంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను ఎందుకు చెప్పాలి? నేను బాత్రూంలో ఉన్నాను, పడుకున్నాను, తర్వాత మాట్లాడు, నేను బిజీగా ఉన్నాను చెప్పొచ్చు కదా. ఫ్రీ అండ్ అబద్ధం చెప్తే నాకు ఇష్టం ఉండదు. ముఖ్య వరకు నేను, మా శ్రీధర్ గారు ఉన్నారు, ఐఓబి బ్యాంక్ మేనేజరు, అతను అక్క నా కడగట్టి ఇరకక్క కొట్టి దగ్గర ఉన్నాక, ఇంట్లో రేడియో కనబడుతుంది, ఇంట్లో ఉన్నాను చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం చెప్తావు అని అడిగేదాన్ని. అక్క నా అంగరికే అక్క, అంగెంగే ఇలా సుమ్మారంగా అంటాను నేను. అలా అబద్ధాలు చెప్తే నేను అంటాను, చెప్పు నీకు ప్రాణం పోయే పరిస్థితి నీకు చాలా ఇంపార్టెంట్, అయ్యో చెప్పకూడదు అంటే అప్పుడు నువ్వు అబద్ధం చెప్పు. చిన్నటికి ఎందుకని అబద్ధం చెప్తావు, చెప్పు, నిజం చెప్పు. వీలు పడలేదు, రాలేకపోయాను, అది కొనలేకపోయాను, తేలేకపోయాను, చెప్పు. తప్పు లేదు. ఎందుకు అన్నిటికి నోరు తెస్తే అబద్ధమేనా? నాకు అబద్ధాలు చెప్తే ఇష్టం ఉండదండి. చాలా గొప్పగా ఉందమ్మా మీ జర్నీ. అండ్ ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ 10 కాలాల పాటు రాబోయే తరంలో డిజిటల్ స్పేస్లో అలా ఉండిపోతుంది. రాబోయే తరాల వాళ్ళు, రాబోయే తరాల వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని చూస్తారు. రాజశ్రీ గారు అనే ఒక గొప్ప నటీమణి ఇలా యాక్ట్ చేశారు, ఇది ఆవిడ జీవితంలోని అనుభవాలు అని చెప్పి. నేను ఈరోజు ఇంటర్వ్యూ చెప్తున్నానంటే ఈ పరిచయం ఇప్పుడుది కాదు, ఒక 20 years బ్యాక్ సంజయ్ అని ఆ అబ్బాయి నాకు మా బాబు ఏజ్, అంటే మా బాబు కంటే కొద్ది పెద్దోడై ఉండొచ్చు, వైజాగ్లో
ఆ బాబుతో నాకు పరిచయం అయింది. నా ఫొటోస్ అన్నీ తెచ్చిచ్చాడనమాట. నేను, అంజనీదేవి గారు, షౌకత్, అది చాలా రేర్ ఫోటో. ఆ ఫోటో అందరూ కలిసింది. వాడి 5 లక్షల ఫోటోలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ ఫోటో తెచ్చి ఒకసారి మన ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు చిన్న కుర్రోడు అబ్బాయి ఇచ్చాడనమాట. అది 2-3 సార్లు మన ఇంటికి వచ్చాడు, అయిపోయింది. చాలా గ్యాప్ అయిపోయింది. తర్వాత నాకు ఆ అబ్బాయితో మాటలో పరిచయం లేదు. మొన్న సడన్గా ఫోన్ చేసి, అంటే వాట్సాప్లో అందరూ వచ్చేస్తుంటారు, మన సెల్ ఫోన్ ఇదేంటే ఐఫోన్ కదా, అదేంటో అందరూ వచ్చేస్తుంటే హాయ్ అంటూ అమ్మ నేను సంజయ్, ఎంతోమంది ఉంటారు పేర్లతో అని గమ్మున్నా అనమాట. తర్వాత ఇంకోరి ద్వారా ఫోన్ చేయించారు. తర్వాత వచ్చేసి అమ్మ నేనమ్మా సంజయనమ్మ అని తన ఫోటో పంపించారు. ఎక్కడో చూసినట్టుంది ఈ ఫోటో అనుకున్నా. చాలా కాలం అయిపోయింది నాకు, 20 years. నేను కూడా ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు అంటే, లేదమ్మా నేను మీ మా బాబే మారిపోయాడు, అప్పటికి ఇప్పుడు 20 years అయితే మారిపోరా, ఎదిగే వయసు కదా. తర్వాత చెప్పి పాపం ఈ ప్రోగ్రామ్కి నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం ఆ బాబు అనమాట. జస్ట్ లైక్ మా బాబులాగా కొడుకులాగా నేను ఆ అబ్బాయిని అనుకుంటున్నాను. సంజయ్ నీకు చాలా థ్యాంక్స్ బాబు, నీకు చిన్నోడు కదా, నమస్కారం చెప్పుకోడు. అమ్మా, జయలలిత గారు మీకు కొలీగు, ఫ్రెండ్. ఆ తర్వాత ఆవిడ తమిళనాడు సీఎం అయ్యాక ఎలా ఉండేది మీ అనుబంధం? అందరినీ పిలిచి ఆవిడ భోజనాలు పెట్టడం, ఆర్టిస్టులు అందరినీ ఒక చోటికి తీసుకురావడం చేసేవారని వింటుంటాం. మీ బాబుని కూడా ఎత్తుకున్నారని చెప్పి. అవునమ్మా, అంటే నేను ఆవిడ కలిసి చేసింది తెలుగులో వచ్చి గోపాలుడు భూపాలుడు అనే పిక్చర్లో రామారావు గారు డ్యూయల్ అనమాట. అందులో ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. తర్వాత తమిళ్లో కూడా అడిమే పెండు అనే పిక్చర్లో, కుడిరింత కోయిలు, తర్వాత పట్టికాటు పొన్నయ్య, అలాగే 2-3 పిక్చర్లు యాక్ట్ చేసాము. చేసినప్పుడు ఆవిడకి నాకు కొద్దిగా అక్కడక్కడ ఉండేవి సీన్లు. ఆవిడ సీన్స్ సెపరేట్గా ఉండేవి, నాలుగు సెపరేట్గా ఉండేవి. ఎందుకంటే ఎంజీఆర్ గారు డ్యూయల్ రోల్ అయితే ఒక క్యారెక్టర్ ఏమో జయలలిత, ఒక క్యారెక్టర్ నేను ఉండేదాన్ని ఎప్పుడు కూడా. ఆయన ఎంజీఆర్ గారు డ్యూయల్ అయితే జయలలిత ఉందంటే నేను ఉండొస్తుంది అనమాట ఆ పిక్చర్లో. అలా యాక్ట్ చేసేవాడనమాట. తర్వాత ఎప్పుడు అందరు అంటారు ఆవిడకి చాలా ఇదిగా రిజర్వ్గా, కానీ చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎందుకు మొన్న ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కూడా అందరూ అలా కూర్చున్నారు, సరోజీ జీవన్ గారు అందరు కూర్చున్నారు, నేను తన పక్కన కూర్చున్నాను. జోకులు వేస్తుంది అనమాట. అప్పుడు అలాగా ఆంధ్ర క్లబ్లో అది ఇది అని చెప్తూ వాళ్ళందరూ ఏదో కబుర్లు ఆడుతుంటే ఇవి చెప్తూ ఉండేది అనమాట. మేము అలా చాలా చక్కగా మాట్లాడుకుంటాం. పాత కబుర్లు అన్నీ చెప్తుంటారు తను, వాళ్ళిలాగా వీళ్ళలాగా అని అన్నీ చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే అడుగుతుంది అక్కయ్య గారు ఎలా ఉన్నారు. మా అక్కయ్య దగ్గర నిలబడి చాలాసేపు మాట్లాడింది పెళ్ళి నిలబడే. మా సిస్టర్ వీల్ చైర్లోకి వచ్చినారు మ్యారేజ్కి వచ్చినప్పుడు, మా బాబు మ్యారేజ్కి. చాలా క్లోజ్గా ఉంటుందండి. ఎందుకంటే మా పక్కన కూర్చొని భోంచేయండి ఏ వదలకూడదు అని చెప్తుంది అనమాట. అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి మా ఇద్దరికి. కానీ మనం ఆవిడ సీఎం అయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి. ఒకటమ్మా, ఒక ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని, రాజకుమారి వేషం వేస్తున్నా అంటే ఆ డిగ్నిటీతో కూర్చోవాలి. బిచ్చగారి క్యారెక్టర్ యాక్టర్స్ అనుకో, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు. రాణి వేషం వేసుకొని ఇలా కూర్చుంటే బాగోదు. అవును, మనం ఆ పదవికి ఆ డ్రెస్కి ఇచ్చే గౌరవం. ఇప్పుడు రాజశ్రీ అన్నప్పుడు ఇంట్లో ఒకలా ఉంటాం, సెట్లో ఒకలా ఉంటాం. అవును, అది నార్మల్. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా డ్రెస్ వేసుకుంటాం, ఇంట్లో ఉన్నప్పుడు నైటీ ఏదో వేసుకుంటాం. అదేలాగా ఆవిడ పర్సనల్గా ఉన్నప్పుడు చాలా క్లోజ్గా అన్నీ నా కొడుకుతో చెప్పింది. కాదరకన 20లో మీ అమ్మ ఎంత బాగా చేసింది అనుకున్నాం, అలా ఇలా నా కొడుకుతో చెప్తుంది అనమాట. నా కొడుకు అసలు నా పిక్చర్లు ఎక్కువ చూడడు, చూశాడో లేదో, ఏదో 1-2 చూశాడో ఏమో నాకు తెలియదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా పిక్చర్లో చూడడం. అంటే మా అమ్మ ఆర్టిస్ట్ గ్రేట్, అదొకటే. మా నాన్న గ్రేట్, మా అమ్మ గ్రేట్. మా నాన్న మా అమ్మలాగా ఎవరు రారు, వాళ్ళ పిల్లలకి అదే పేర్లు పెట్టుకున్నాడు. కనుక నా కొడుకుకి సినిమా ఫంక్షన్స్కి రావటం, నా వెనకాతలు రావటం, ఇలా ప్రోగ్రాంలు ఇవ్వటం కూడా వాడికి ఇష్టం ఉండదు. ఎందుకమ్మా నీకు ఇంకా హాయిగా మనవరాళ్ళతో వాళ్ళతో హాయిగా ఎంజాయ్ చేయి లైఫ్లో. ఇంకా డ్రెస్లు వేసుకొని మనం ఆర్టిస్టు, ఇంకా నువ్వు 1964లోనే ఉండిపోయావు, నువ్వు నీ బుర్ర అదే అంటుంటావు. లేదురా బాబు, అడుగుతున్నారా అలా మరీ అడుగుతున్నారు. ఒక ఆర్టిస్ట్ కదా, మనం వాడు పిలుస్తున్నప్పుడు ఆ మర్యాదకి మనం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా నాన్న. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇస్తాం, మన లైఫ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మనం ఇవ్వాలన్నా కూడా ఈ లైఫ్, ఈ ఏజ్ అంటే ఓపిక. అవును, ఏజ్ చెప్పను, ఓపిక అంటే నేను ఎవరితో కూడా అమ్మా ఏజ్ ఎంత అని అడుగుతారు, చాలా రాంగ్ అని చెప్తాను నేను. వయసుతో పని లేదు నీకు. మనం కాళ్ళు చేయి బాగుందా, మనం యాక్టివ్గా ఉన్నామా, అది ఒకటే అడుగు నువ్వు. అవును, నేను 50 ఏళ్ళకే ఇలాగా అయిపోతే మనం 90 ఏళ్ళలాగా. అవును, నువ్వు 90 ఏళ్ళు ఇప్పుడు చూడండి, కృష్ణవేణమ్మ గారు ఇంత ఏజ్ వచ్చినా చక్కగా మనిషి వీల్ చైర్లో వచ్చినా నడవలేకపోయినా యాక్టివ్గా ఉంది, హాయిగా ఉంది. అంటే ఏజ్తో సమానం లేదమ్మా అంతే కదా మనిషికి. నువ్వు చిన్న వయసులోనే నువ్వు కుంటుతూ ఇలా ఎలాడిపోతే అది వేరే.
మనం మన ఓపిక ఉన్నంత వరకు మన ఏజ్ తక్కువే. చాలా మంది అడుగుతారు మీ ఏజ్ చెప్పండి ఎంత అని. 100 ఏళ్ళు నీకేమైనా నష్టమా, నీకేమైనా కష్టమా, నాకు 100 సంవత్సరాలు అయ్యా, ఏం చేస్తావు నువ్వు? పోనీ 16 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకో, 50 ఏళ్ళు అనుకో, ఏమైనా పెళ్లి కావాలా, పిల్లలు కనాలా? లేదు కదా, ఎందుకు నా వయసు, నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను, హాయిగా ఉన్నాను అంతే. అదే మా వయసు. ఇప్పుడు మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత వయసు వచ్చినా వీళ్ళు ఇలా యాక్టివ్గా ఉన్నారు, ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంత ఓపిక్గా చీరలు కట్టుకొని కూర్చున్నారంటే అది చూసి నేర్చుకోండి మీరు తప్పకుండా. అంతేగాని వాళ్ళ వయసు ఎంత వయసు తేడా లేదు, నువ్వు మా వయసు వచ్చేదాకా కూడా నువ్వు యాక్టివ్గా ఉండు. అంతే కదమ్మా. అదే నేను చెప్తాను. ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే ఇలా ఏలాడిపోతున్నారు. 2-3 పిక్చర్లు యాక్ట్ చేసేసరికి ఇలా అయిపోతున్నారు. ఎన్ని పిక్చర్లు, చిన్న పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి ఇందాక సినిమాలు యాక్ట్ చేస్తూనే. ఈ కాలం తరం హీరోయిన్లు ఎవరమ్మా మీకు పరిచయం, అంటే తెలిసిన వాళ్ళు? అందరమ్మా, అందరు పరిచయం. అందరూ నాకు ఫోన్ 2 రోజులకు ఒకసారి, అంటే చెప్పకూడదు, అంటే నాకు హైదరాబాద్ నుంచి వచ్చి జమున గారు కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడు కూడా. నేను చేయకపోతే ఏ రాజీ ఏం ఫోన్ చేయలేదని అడుగుతాడు ఆవిడ. సరోజాదేవి చెన్నైకి వస్తుంది, చెన్నైలో వెళ్ళింది, బయలుదేరుతున్నప్పుడే చెప్పేస్తుంది నువ్వు ఖాళీగా ఉండు నేను వస్తున్నానే. సరోజాదేవి, షౌకా జానకి అమ్మ, ఆవిడ భలే ఒకరోజు ఇక్కడికి వచ్చి వంట చేసి పెడతాడు ఎవరు. ఒకరోజు రాజీ మన ఇంటికి వచ్చి భోజనం అయ్యింది, వెళ్ళాను, బిర్యానీ చేసి పెట్టింది ఆవిడ. ఎంత టేస్ట్గా వండుతుందండి జానకి గారమ్మ. ఇంత వయసు వచ్చిన ఆవిడ అన్నీ చేస్తుంది అన్నమాట. వాళ్ళు వంట చేసి ఆవిడ చేతి భోజనం చాలాసార్లు తిన్నాను. ఆవిడ ఒక ఆవిడ. ఇప్పుడు ఆవిడ బర్త్డేకి విష్ చేస్తాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, బోరు కొడుతుందిరా కృష్ణ లేదు కదా అంటుంటుంది ఆవిడ. ఒంటరిగా అక్కడ ఉంటుంది, ఏదో కాలక్షేపం అది. అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను చేయకపోతే ఏం చేయలేదని అడుగుతారు వాళ్ళు. అలాగా బెంగళూరులో భారతి, సరోజాదేవి, జానకమ్మ, తర్వాత చెన్నైలో వచ్చి కాంచన, వాణిశ్రీ రాత్రి కూడా మాట్లాడింది తను, వాణిశ్రీ, తర్వాత శారద, కేఆర్ విజయ, సచ్చు, వెన్నీరాడ నిర్మల, వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు కూడా టచ్లో ఉంటున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఫోన్ చేసుకొని అందరం కలిసి వెళ్తాం. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా పెడితే అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అని. మా టైంలో కూడా, మీ టైంలో కాదు, మా టైంలో కూడా గెట్ టుగెదర్ అని ఉంది. అబ్బా, మీరంతా ఎంజాయ్ చేస్తారు కదా గెట్ టుగెదర్ అని. మా వయసులో మీ ఎందుకు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కలిసి గెట్ టుగెదర్ అని. మా ఇంటికి వైజంతిమాల వచ్చింది ఆవిడ, వైజంతిమాల గారు, వెన్నీరాడేంద్రంలో వాళ్ళ అత్తగారు, అందరూ వచ్చి, అందరం షీల మలయాళం ఆర్టిస్ట్, అందరూ తను కూడా చీరలని కంపేర్ చేసుకుని నా చీరేది నీ చీరేది కంపేర్ చేసుకోవడం కాదు, ఓపి నడుస్తున్నావా లేదా, అందరం బాగున్నావా లేదా, ఇది అది ఇది ఆ సంగతులు. ఇప్పుడు చీరలు ఎవడు ఓపిక లేదు కట్టుకోవడానికి. లత, షీల, అందరూ అందరం మీట. కుట్టి పద్మిని మా తర్వాత వచ్చిన రోజారమని ఫోన్లో మాట్లాడుతుంటాను, కుట్టి పద్మిని మాట్లాడుతుంది, అంటే మా తర్వాత వచ్చిన ప్రభ, అందరూ చాలామంది. చాలా గొప్ప స్టేజ్ ఆఫ్ లైఫ్ అమ్మా. ఒక వెలిగి స్టార్ లాగా ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ మీకు కావాల్సినట్టు ప్రయాణిస్తూ మీకు కావాల్సినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ. మా అదృష్టం ఏంటంటే మీ జీవితంలోని కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోగలిగాము. ఇంకా ఇంటర్వ్యూలు ఇచ్చే ఓపిక లేదు, ఇవ్వని అనుకుంటాను. ఎందుకంటే చెప్పింది నేను ఇంకా ఇంటర్వ్యూ మా బాబు కూడా ఇస్తున్నది. ఈ రోడ్లో ఇంతకుముందు చాలా కళకళలాడుతుండేది. చిరంజీవి గారు 3వ ఇంట్లో ఉండేవారు, ఆపోజిట్లో వచ్చి విజయనిర్మల గారు, కృష్ణ, నరేష్ ఉండేవాళ్ళు. ఈ పక్కనేమో సుమలత, తను విజయశాంతి ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరూ అమ్మేశారమ్మా? అందరూ అమ్మేసి అందరూ హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిపోయారు కదా అందరూ. ఎవరు లేరు కదా ఇక్కడ, ఎవరూ లేరు. మేము ఒక్కరమే పాత ఇల్లు ఇలా పెట్టుకొని ఇక్కడ ఉన్నాము. ఈ ఇంట్లో చేయి పెడితే రీమోడల్ చేస్తే మనం ఉండాలి. 11 బెడ్రూమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? కాదు, 8 బెడ్రూమ్. 8 బెడ్రూమ్ అంటే కింద మీరు ఎంటర్ చూస్తారా, కింద పెడితే అది ఇంతకుముందు ఒక ఆఫీస్కి, కెనరా బ్యాంక్కి హౌస్ లీజ్కి ఇచ్చి, అక్కడ 2 బెడ్రూమ్స్, ఒక డైనింగ్ హాలు, కిచెను, అన్ని బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి కింద. తర్వాత ఇక్కడ వచ్చి అదేమో ఆఫీస్ రూమ్గా ఉండేది నేను వర్క్ చేస్తున్నప్పుడు. ఇది హాలు, టీవీకి ఇవన్నీ పెట్టుకొని, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, తర్వాత కిచెను, డైనింగ్ హాలు, అటుపక్క అటాచ్డ్ బాత్రూమ్తో వంట వండేవాడికి రూమ్ అది ఇచ్చేసాం. అది బయట నుంచి దోవ అన్నీ ఉందన్నమాట. ఈ పైన వచ్చి అక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్, బాల్కనీస్, బాత్రూమ్స్ అన్నీ. అంటే అప్పట్లో కట్టుకున్నది సౌకర్యంగా. అప్పట్లో ఇది చాలా బాగుండేది, చాలా పెద్ద ఇల్లు. ఇప్పుడు చేయి పెట్టి రీమోడల్ చేయిద్దామా ఏం చేద్దాం, అది పిల్లలకి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇంకా మనకి వయసు అయిపోయింది, మనం ఏం చేయపెట్టలేము. వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. రాజేష్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కనే. ఇక్కడ దగ్గరనా? తెలీదా?
ఇక్కడ గంగా హోటల్ నుంచి పక్కనంతా తర్వాత వచ్చి అక్కడ కోడంబాకం ఉస్మాన్ రోడ్ కార్నర్స్ అంటే పాడుపడిపోయి ఉంటాయి. డిమాలిష్ కేసు అది విన్ అయ్యాం, అది పడగొట్టేసి కట్టాలన్నమాట. ఇప్పుడు పడగొట్టామంటే ఎవడైనా ఏదైనా వేసేస్తాడని భయపడి అది అలానే ఉంచుతాం, పాడుపడిపోయి ఖాళీగానే ఉన్నాయన్ని. అది కనుక చేయి పెట్టలేదు మేము. నేను చిన్నప్పుడు వచ్చి